ప్రస్తుతం ఈ భూప్రపంచంలో మానవులు చేస్తున్న తప్పిదాల వల్ల చాలా వరకు ప్రకృతి వినాశనంకు గురవుతుంది. అవును, మానవులు చేస్తున్న కొన్ని పనుల వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. పర్యావరణం అనే కాదు, జీవరాశులకు పుట్టినిల్లు అయిన ప్రకృతిలో కొన్ని జీవులు మానవుల వల్ల వాటికి ముప్పు వాటిల్లుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా దేశాలు పర్యావరణంలో ఉండే జంతువులను, అంతరించిపోతున్న జంతు జాబితాను రక్షిస్తూ వస్తున్నాయి. అంతరించిపోతున్న జంతువులను రక్షించేందుకు ఆ దేశాలు ఎంతటి సాహసమైనా చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా భారత్ పొరుగు దేశం చైనా కూడా అదే పని చేసింది. ఒక జీవిని రక్షించేందుకు చైనా ప్రభుత్వం చేసిన పనిని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. ఇక విషయంలోకి వెళితే, నిజంగా ఈ భూమి మానవులదే కాదు, జంతువులది కూడా. ఈ భూమిపై మనుషులు జీవించేందుకు ఎంత హక్కు ఉందో జీవరాశులకు కూడా అంతే హక్కు ఉంది. కానీ మన స్వార్థ ప్రయోజనాల కోసం, మన అవసరాల కోసం కొన్ని జీవులు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం మరికొన్ని జీవులు సైతం అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో అంతరించిపోతున్న జీవులను రక్షించుకునే బాధ్యత మనందరిది. ఇందులో భాగంగా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి, ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన చేప జాతులను సంరక్షించడానికి చైనా ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 300 డ్యాంలను కూల్చేసిన చైనా ఒకే ఒక చేప కోసం, అవును మీరు విన్నది చూస్తున్నది అక్షరాల నిజం, డ్రాగన్ కంట్రీ చైనా ఒకే ఒక్క చేప కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆసియాలోని ఈతి పొడవైన యాగ్జీ నదిపై చైనా గత కొన్ని దశాబ్దాల కాలంలో భారీ స్థాయిలో డ్యాములు, జల విద్యుత్ కేంద్రాలు నిర్మించింది. చైనా నిర్మించిన ఆ డ్యాంల వల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లింది. దీంతో నదిని ఆధారంగా చేసుకుని జీవించే జలచరాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అంతరించిపోతున్న ఒక్క చేప కోసం చైనా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 డ్యాంలు కూల్చేసింది. అంతేకాదు, 373 హైడ్రో పవర్ స్టేషన్లలో, 342 చిన్న స్థాయి జల విద్యుత్ కేంద్రాల్లో కార్యకలాపాలు ఎక్కడికక్కడ మూసివేసింది. పర్యావరణ పరీక్షణలో భాగంగా డ్రాగన్ కంట్రీ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యాంల కూల్చివేత చర్యలు 2020 నుంచే మొదలుపెట్టినట్లు సమాచారం. ఇక ఈ చేప విషయానికి వస్తే, యాగ్జీ సర్జన్ గా పేరు పొందిన సర్జన్ ఫ్యామిలీకి చెందిన చేపను 2022లో అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. గతంలో ఆ చేపలు యాగ్జీ పరివాహక ప్రాంతాల్లో విరివిరిగా లభించేవి. 1970 నుంచి సర్జన్ సంతతి పడిపోతున్నట్లు గుర్తించారు. డ్యాంల నిర్మాణం, అతిగా చేపలు పట్టడం వంటివి చేపల మనుగడకు ఆటంకంగా మారినట్లు భావిస్తున్నారు. డ్యాంల కూల్చివేతతో రెడ్ రివర్ పునరుద్ధరణ జరిగి అరుదైన చేపల జాతి మళ్లీ ప్రాణం పోసుకుంటుందని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు. 2023-24లో 2 బ్యాచ్ల యాగ్జీ సర్జన్లను నదిలోకి వదిలి పరీక్షించారు. అవి విజయవంతంగా వాటి సంతతిని పెంపొందించుకున్నట్లుగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. వాస్తవానికి నదులపై డ్యాంల నిర్మాణం అనేది దేశానికి మంచిదే. ఆ డ్యాంలతో దేశానికి ఎంతో అభివృద్ధి అన్న విషయం తెలిసిందే. కానీ పర్యావరణకు హాని కలుగుతుంది అని, ఆ డ్యాముల వల్ల మూగజీవులు, అరుదైన చేపలు అంతరించిపోతున్నాయని, దీంతో చైనా దేశం వాటిని రక్షించేందుకు వేల కోట్ల రూపాయలు కట్టిన డ్యాంలను కూల్చేసింది. నిజానికి చైనా ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో ఆగదు. అందుకు ఆర్థిక సమస్య వచ్చినా, మరే ఇతర సమస్యలు వచ్చినా గానీ చైనా అనుకుంటే ఆ పని అయిపోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే చైనా దేశం ఆ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడవు. అలాంటిది చైనాలో మాత్రం రివర్స్ జరుగుతుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి, నదుల సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి చైనా చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ ప్రపంచ పర్యావరణవేత్తల దృష్టిని ఆకర్షిస్తుంది.